సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. శశిరేఖ వదనం ఎప్పుడు విచారంగా ఉండటం, ఇంటికి అత్తమామలు రావటం, ఎప్పుడైనా ఎదురుపడితే ముందుగా నవ్వుతూ తనే పలకరించే శశిరేఖ ఇప్పుడు ముభావంగా కనిపించడంతో చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, ఒంట్లో బాగుండలేదా అని. వెంటనే ఏం చెప్పాలో తెలియక అవుననేసి తప్పించుకుంది. బయటికి అసలు వెళ్ళాలంటేనే మనస్కరించటం లేదు శశిరేఖకి. ఒకవేళ ఏదైనా పని ఉండి వెళ్ళినా ఎవరు ఎదురు పడతారో, ఏమని ప్రశ్నిస్తారో అని భయంగా ఉంది. ఎవరైనా అభిమానంగా సానుభూతిగా మాట్లాడితే కళ్ళనీళ్లు ఉప్పొంగుతాయేమోనన్న భయం. ఒక్కోసారి ఆనంద్కి అలాగే అనిపిస్తోంది. ఆఫీసులో తెలిసిపోయింది. అందరూ అవాక్కైపోయారు. భరించలేనట్లుగా చప్పున ఆనంద్ని అక్కున చేర్చుకున్నారు కొంతమంది. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోయేది ఎవరని? ఉన్నన్నాళ్ళు సంతోషంగా జీవించు అని ప్రేమగా చెప్పారు కొంతమంది. నువ్వే పని చెయ్యొద్దు, ఊరికే ఆఫీసుకి వచ్చి కూర్చో, నీ పని మేం చేసి పెడతాం అన్నారు మరికొంతమంది. ఆనంద్కి దుఃఖం ఆగలేదు. ఒకళ్ళు ఆయుర్వేదంలో మంచి మందు ఉందంటే ఒకరు మరి ఇంకొక దానిలో ఉందన్నారు. వాళ్ళకి తెలిసిన డాక్టర్ల పేర్లు చెప్పారు. అన్నీ విని నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వాడు ఆనంద్. ఫలానా డాక్టర్ అయితే పూర్తిగా తగ్గించేస్తాడని విన్నాం అంటూ ఎవరెవరి డాక్టర్ల పేర్లో ఎంతో ఆప్యాయంగా ఎంక్వైరీ చేసి మరీ చెప్పారు. ఆనంద్కి ఆశగానే అనిపించింది. కానీ తన ఆశకి తనే నవ్వుకున్నాడు. మళ్ళీ అర్థం పర్థం లేని ఆశల వెంట పరుగులు పెట్టడం కన్నా భయంకరమైనదన సత్యానికి తల వంచి ప్రశాంతంగా జీవిస్తూ మృత్యువుని ఆహ్వానించటమే మంచిదేమో అనిపిస్తోంది ఒక్కోసారి ఆనంద్కి. ఇలా ఎవరి బాధలో వాళ్ళు ఉండగానే నెల రోజులు గడిచిపోయాయి. ఆనంద్కి అందరికన్నా అండగా నిలిచింది శంకరం, ముఖ్యంగా మానసికంగా. ఈ నెలల్లోనూ శశిరేఖలో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నాడు ఆనంద్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అని పిలిచినా వెళ్ళదు. ఇంట్లో కూడా గురువారం సాయిబాబాకని, శుక్రవారం అమ్మవారికని, శనివారం వెంకటేశ్వర స్వామికని పూజలతో ఉపవాసాలతో హడావుడి చేసే శశిరేఖ ఇప్పుడు నిశ్శబ్దంగా క్లుప్తంగా చేస్తోంది పూజలు. ఒకరోజు అడిగాడు ఆనంద్, నువ్వు పూజించే దేవుళ్ళందరూ కలిసి నీకు అన్యాయం చేశారని కోపం వచ్చిందా? శశిరేఖ దిగులుగా ఆనందవంక చూడటం తప్ప జవాబేమీ చెప్పలేదు. ఆ భగవంతుడి లీలలకి న్యాయాన్ని చెప్పడానికి, తాత్పర్యం చెప్పడానికి మనిషి ఎంతటివాడని శశిరేఖ నవ్వు అన్న మాటనే మర్చిపోయింది. బలవంతంగా పిల్లల ఎదురుగా నవ్వటం తప్ప. భార్యలో దుఃఖాన్ని, మౌనాన్ని, నైరాశ్యాన్ని చూస్తుంటే ఆనంద్కి అనిపించింది అందుకు తను బాధపడుతున్నాడని. కానీ అంతరాంతరాల్లో ఎక్కడో చూసుకుంటే తనకి ఆనందంగా అనిపిస్తోందా ఆమె బాధపడటం అన్న ఆలోచన రావటంతోనే ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, శశి బాధపడుతుంటే తను ఆనందపడుతున్నాడా? ఇది నిజం కాదు. అతనికి తన పట్ల తనకే అసహ్యంగాను కోపంగాను అనిపించింది. కానీ మనస్సులోని అట్టడుగు పొరలు ఇది నిజం అని ఘోష పెడుతూనే ఉన్నాయి. ఎందుకని తనలో ఆనందం? శశి బాధ, మౌనం, ఆక్రోశం ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమకి తార్కాణాలు కనుక. ఆమె భోజనం చేయకపోతే బ్రతిమలాడి తినిపిస్తాడు. ఆమె తినాలని మనసారా కోరుకుంటాడు. కానీ తన కోసం బాధపడుతూ అన్నం తినలేదు అన్న విషయం ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తోంది. శశిరేఖకి తన మీద అంతులేని ప్రేమ, అందుకే ఇంతగా బాధపడుతోంది అని. ఇంత హాయిగా ఉందేమిటి ఈ భావం? తను శశిరేఖ దుఃఖాన్ని కోరుకుంటున్నాడా? అవును అవును అని అతని మనసు మొండిగా సమాధానం చెప్పింది. ఒక్కో రోజు శశిరేఖ జడ వేసుకోవడానికి కూడా ఆసక్తి కనబరచకపోతుంటే అత్తగారే ఆపేక్షగా దగ్గర కూర్చోబెట్టుకుని చిక్కు తీసి జడ వేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ధ్యేయం కొడుక్కి అండగా ఉంటూ కోడలి మీద ఆపేక్ష చూపుతూ భర్త అండలేని జీవితానికి కోడల్ని సిద్ధం చేయడం ఆవిడ ధ్యేయం. పార్వతమ్మ గారికి మద్దతునివ్వటమే పరంధామయ్య గారి ధ్యేయం. కొడుకైనా తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతోందని విచారిస్తూ కూర్చోవటం వాళ్ళకి ఇష్టం లేదు. జీవితంలోని అందాలని, ఆనందాలని, అద్భుతాలని మనసారా ఆస్వాదించాలి. జీవితాన్ని ఆస్వాదించడానికి మనసు ఉండాలి కానీ ఎంతకాలం అన్నది ప్రశ్న కాదు. ఒక్క క్షణమైనా దాన్ని మధురంగా మలుచుకోగలిగితే గుండెల్లో నిక్షిప్తం చేసుకోవటానికి చాలు అంటూ కొడుక్కి పదే పదే చెబుతూ ఉంటారు ఇద్దరు. వాళ్ళ మాటలు తాత్కాలికంగానైనా అతనికి శక్తినిచ్చేవి. జీవితంలో తొలిసారిగా ప్రకృతి అందాలని పరిశీలించటం మొదలుపెట్టాడు. బాల్కనీలో కుర్చీ వేసి కూర్చుని చందమామ అందాలని, చల్లదనాన్ని ఆస్వాదించేవాడు.
పెరట్లో మొక్కకి వేసిన మొగ్గని పువ్వు అయ్యేదాకా పరిశీలిస్తూ ఉండేవాడు. తండ్రి చెప్పినట్టుగానే అటువంటి పనులు చేస్తుంటే మనసుకి ఆహ్లాదంగా ఉండేది. వెన్నెల అందాల్ని ఆస్వాదించేటప్పుడు శశిరేఖను కూడా వచ్చి పక్కన కూర్చోమనేవాడు. అతని కోసం వచ్చి కూర్చునేది. చుట్టుపక్కల వాళ్ళకి ఎంతగా తెలియకూడదనుకున్న విషయం ఎలాగో తెలిసిపోయింది. పరుగు పరుగును వచ్చి సానుభూతి ప్రకటించారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామన్నారు. ఆనందని శశిరేఖని కూర్చోబెట్టి జీవిత సత్యాలు ఎన్నో చెప్పారు. ఇలాంటప్పుడు వేదాంత ధోరణిని సాధన చేయాలన్నారు. ఈ జీవితాన్ని తామరాకు మీద నీటిబొట్టులా ఉంచుకోవాలన్నారు. ఆనంద్ చేయించుకుంటున్న వైద్యం గురించి వివరాలు అడిగారు. అల్లోపతి కన్నా ఆయుర్వేదం మంచిదని ఒక ఆయన పట్టుబొట్టు మరీ దగ్గరుండి తీసుకువెళ్ళాడు. ఎవరే డాక్టర్ పేరు చెప్పినా శశిరేఖ తల్లిదండ్రుల బలవంతం వల్లనైతేనేమి వెళ్ళేవాడు. కానీ ఒకసారి తండ్రితో అన్నాడు ఆనంద్, ఈ ఆశ నిరాశల మధ్య నలిగిపోవటం నా వల్ల కావటం లేదు నాన్న. ఎవరైనా కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తే మీతో పాటు నాకు వద్దనుకున్నా మళ్ళీ జీవితం మీద ఆశ మొలకెత్తుతోంది. ఆశ వెనుక వచ్చిన నిరాశ మరీ భరింపశక్యం కానట్టుగా ఉంది. అంతకన్నా నేను తొందరలో వెళ్ళిపోతానన్న సత్యాన్ని అంగీకరించి జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటంలోనే తృప్తి ఉందనిపిస్తోంది అన్నాడు. అప్పటినుంచి ప్రతి కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్దామని వేధించడం మానేశారు ఇంట్లో వాళ్ళు. అతని ప్రశాంతతకి ఏ విధంగానూ భంగం కలిగించకూడదని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అత్తగారి బలవంతం మీద గుడికి వెళ్ళింది శశిరేఖ. ఉదయమే పిల్లలు స్కూల్కి, ఆనంద ఆఫీస్కి వెళ్ళిపోయారు. గుడికి అత్తగారిని కూడా రమ్మంది శశిరేఖ. పార్వతమ్మ గారు అందుకు ఒప్పుకోలేదు. ఈ మధ్య శశిరేఖ ఒంటరిగా బయటికి వెళ్ళటానికి భయపడటాన్ని గమనిస్తూనే ఉన్నారావిడ. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? గుడికి. ఆ భగవంతుడి కన్నా మించిన తోడెవరు మనకి? వెళ్ళి మనసారా ధ్యానించుకునిరా అన్నారావిడ. నేను భగవంతుడిని మనసారా కోరుకునేందుకు ఏముంది అత్తయ్య? ఆయన నిర్ణయం ఏమిటో చెప్పేశాడుగా విరక్తిగా అంది శశిరేఖ. ఏముందేమిటి? చాలా ఉంది. నీ జీవితం అంతా ధైర్యం చెక్కు చెదరకుండా ఆనందంగా జీవించేలా ఆశీర్వదించమని కోరుకో. పిల్లల కోసం వేడుకో. ఆ భగవంతుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడని కాదు. అలా వేడుకోవటంలో మనకి మనమే అండని విశ్వాసాన్ని ఏర్పరచుకుంటున్నాం అన్నమాట. ఆనంద్ జీవితం చివరి క్షణం వరకు ఉత్సాహంగా సాగిపోవాలని కోరుకో పార్వతమ్మ గారు ఉత్సాహంగా చెప్పారు. అత్తగారు అలా చెబుతుంటే శశిరేఖకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన దగ్గర ఇంకా భగవంతుడిని వేడుకునేందుకు ఇన్ని కోరికలున్నాయా? తనేమో తన జీవితం ఇంకా ముగిసిపోయిందనుకుంది. గుడికి వెళ్దాం అనుకుంది. గుళ్ళో చేతులు జోడించి నిల్చున్న శశిరేఖ కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లాయి. నాకెందుకింత అన్యాయం చేస్తున్నావు అని ప్రశ్నించింది. అలా మౌనంగా కాసేపు కళ్ళు మూసుకున్నాక ఆ మనస్సు కాస్త శాంతించింది. అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవిడ చెప్పినట్టే ప్రశాంత చిత్తంతో భగవంతుడిని మళ్ళీ వేడుకుంది. దర్శనం, పూజ ముగించుకుని ఆమె గుడి మంటపంలో కూర్చుని ఉండగా వాణి వచ్చింది. వాణి ఇల్లు శశిరేఖ ఇంటికి 2 ఇళ్ల అవతల ఉంటుంది. అభిప్రాయాలు కలవటం వల్లనేమో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆనంద్ విషయం తెలిసాక ఆమె 2-3 సార్లు శశిరేఖ ఇంటికి వచ్చింది. ఊరడించి ధైర్యం చెప్పి వెళ్ళింది. ఇప్పుడు శశి ఉన్న తీరు సహజమే అయినా స్నేహితురాలిగా ఆమె నిర్లిప్తతని ఖండించి ఆమెలో ఆశావాదం నింపటం తన కర్తవ్యం అనుకుంది వాణి. ఏమిటి శశి, అసలు బయటికి రావటమే మానేశావు? నాంది ప్రస్తావనగా అంది. ఎందుకు రావటం లేదు? ఇదిగో వచ్చానుగా. తన మీద తనే వ్యంగ్య బాణాలు సంధించుకుంటున్నట్టుగా అంది శశిరేఖ. ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తలుచుకుంటూ కృంగిపోవాలని ఎక్కడా లేదు. ఎన్ని బంధాలున్నా అనుబంధాలున్నా ప్రతి మనిషికి వ్యక్తిగతమైన జీవితం అంటూ ఒకటి ఉంటుంది. దానిని సక్రమంగా జీవించడానికి ప్రయత్నించాలి. అస్తవ్యస్తం చేసుకోకూడదు అంది వాణి శశి కళ్ళలోకి చూస్తూ. ఎందుకు ఒక యత్నం చేయటం లేదు? ముందు రోజు ఉన్న బాధ ఇప్పుడు ఉన్నట్టు లేదు. ఒక్కో నిద్ర తీసి లేవగానే మరుపు దానంతటా అదే వస్తున్నట్టుగా ఉంది. అసలు ఆనంద్కి ఏదో జరిగిందన్న మాట వాస్తవమేనా అనిపిస్తోంది. ఏమీ జరగనట్టుగా ఇలా స్థిమితంగా ఉన్నానేమిటి అనిపిస్తోంది. ఆనంద్ నా జీవితం నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు. ఆ భయంకర సత్యం మర్చిపోయి ఇలా మామూలుగా ఉండిపోతున్నానేమిటి? రేపు హఠాత్తుగా ఆనంద్ నా జీవితం నుంచి అదృశ్యమైతే ఈ మామూలు స్థాయి నుంచి ఒక్కసారిగా లోయలోకి పడిపోతానేమోనని భయం వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా ఆ లోయలోకి జారిపోవాలన్న ప్రయత్నం చేస్తున్నాను. హఠాత్తుగా పడిపోతే శశిరేఖ తన మాట పూర్తి చేయకుండానే
వాణి అడ్డుపడింది. చచ్చిపోతానేమోనని భయమా? ఆమె గొంతు కొంచెం కఠినంగానే పలికింది. వాణి శశిరేఖ ఆ మాటకి దెబ్బతిన్నట్టుగా చూసింది. అంటే నా గురించే నేను ఆలోచించుకుంటున్నానా నీ అభిప్రాయం? అవును, ఎంతసేపు లేకపోతే జీవించటం, ఆనందం లేకపోతే జీవించటం ఎలాగని బాధపడుతున్నావే గాని అది ఆనందమిది ప్రేమతోనే కదా విలవిల్లాడిపోతున్నట్టుగా అంది శశిరేఖ. ప్రేమతోనే కాదనను. ఆ ప్రేమతోనే కాస్త నిగ్రహించుకుని అతని ఈ చిన్న జీవితాన్ని ఆనందమయం చేయటానికి ప్రయత్నించాలి. ఎప్పుడూ మీరంతా దుఃఖంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే అతనికి అనుక్షణం తనని కబళించిపోయే మృత్యువే జ్ఞాపకం వస్తుంది. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, సంతోషాన్ని కోరుతుంది వాణి మెత్తగా అంది.